Hello guys, welcome back to our channel Jessie and Joy. So we are back. మేము రీసెంట్గా జూ పార్క్కి వెళ్ళాము. సో అక్కడ ఏమేమి ఉన్నాయి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను దీంట్లో. ఇదైతే ఇంకా ట్రైన్ అనమాట. మేము అందరము ఇటు వెళ్ళాము ట్రిప్ కానీ ఇంకెప్పుడు హాలిడేస్ ఇవ్వరు మాకు, అందుకే సండే వచ్చిందని వెళ్ళాము. ఇక్కడ గ్రీనరీ చాలా బాగుంది. అక్కడ మీరు చూసారు కదా బియర్స్ అండి, లైవ్లో ఉన్నాయి బియర్స్. ఇంకా ఆస్ట్రిచెస్, వైట్ కలర్ ఆస్ట్రిచ్ కూడా ఉన్నాయి అండ్ ఇట్స్ బ్లాక్ ఆస్ట్రిచ్. సో మేమైతే అక్కడ సఫారీకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసాం. లయన్ చూసాను, టైగర్ చూసాను. సో మేమైతే బాగా ఎంజాయ్ చేసి మళ్ళీ తిరిగి వచ్చేసాము. సో దాని తర్వాత మేమైతే ఎలిఫెంట్స్ చూసాం, సింబాస్ చూసాం. సో ఇక్కడైతే చూసారు కదా లయన్ ఉంది పెద్దగా. ఇది ఒక లయన్. యాక్చువల్లీ ఇది మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ మీరు ఎలిఫెంట్స్ కూడా చూడొచ్చు, చాలా పెద్దవి. ఇంకా ఈ లయన్ మాత్రం మేము సఫారీ ఎక్కినప్పుడు చూసాము. బయట లయన్స్ రోడ్డు మీద లైవ్లో తిరుగుతాయి, బస్సు ఎక్కుతాయి కూడా, సఫారీ కూడా ఎక్కుతాయి. సో ఇప్పుడు కొంతమంది ట్రిప్ వేసి వస్తున్నాడు. దాని తర్వాత మా అక్కేమో అంతా వీడియో తీస్తుంది. ట్రిప్ అయిపోయాక మేము ఇంటికి వచ్చాము. దాని తర్వాత మేము భోజనం చేసి నా భోజనం అయిపోయాక నేను వెళ్ళి అక్కడ హిప్పోస్ చూసా. సో ఇక్కడ మీరు అయితే చూడొచ్చు, క్లియర్గా కనిపిస్తుంది బెంగాల్ టైగర్. మా రోడ్డు పక్కనే తిరుగుతుంది. అసలు వాటికి జాలి అలాంటిది ఏమీ లేదు, రోడ్డు పక్కన తిరుగుతుంది అది. నేనైతే ఫుల్ స్కేర్ అయిపోయాను. సో మీరు చూసారు కదా, మా వాళ్ళతో ఇంకా భోజనం అయిపోయింది కదా, అప్పుడు నేను ఒక్కనే ఉరుక్కుంటూ వెళ్ళి హిప్పో దగ్గర ఆగాను. నేను కొద్దిసేపు అక్కడ ఉన్నా అని నన్ను చూసేసి నీళ్ళైపోయింది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, డియర్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. అవి యాక్స్ అన్నమాట, యాక్స్ బుల్స్. ఇవి చాలా పెద్దగా ఉన్నాయి బట్ ఏమీ అనట్లేదు మనల్ని. సఫారీలో మనం లైవ్గా చూడొచ్చు అనమాట ఎక్కడెక్కడ ఏం యానిమల్స్ ఉన్నాయనేవి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసాము. నార్మల్గా సఫారీ ట్రిప్ అయిపోయాక ఇక్కడ దిగేసి వచ్చామన్నమాట. సో లాస్ట్కి మేము ఇంటికి వచ్చేసాము. ఫైనల్లీ స్నేక్స్ చూసాము. నేనైతే నేను రాత్రిదంతా స్కేర్ అయిపోయా. బెడ్లో పాములని మొత్తేసుకున్నా. దాని తర్వాత మా డాడీ మీదకి ఎక్కేసా. పాములో చుట్టుకున్న ఎంత అతకి చెప్పేసా. సో మీరు అక్కడ చూడొచ్చు హిప్పోస్ చాలా పెద్దగా ఉన్నాయి అవి. ఇంకా ఇది అయితే రేణు అనమాట. రేణుని చూసాము. చాలా చిన్న స్మాల్ బేబీస్ కూడా ఉన్నాయి రేణుస్. ఇక్కడ అలసిపోయి పడుకున్నాం అనమాట మేము. రేణోస్ అయితే చాలా పెద్దవి, చాలా చిన్న బేబీస్ కూడా ఉన్నాయి రేణోస్లో. లాస్ట్కి నేను జిరాఫీ చూసా. నేను దాన్ని ఏమో స్టాచ్యూ అనుకొని మా డాడీ చెప్పాడు అది రియల్. లాస్ట్కి మేము ఇంటికి వచ్చి స్నేక్స్ చూసాం. ఒక క్రొకడైల్ అయినా ఇట్లా ఒక కీమ ఇస్తుంటే అవి క్యాచ్ పట్టేసాయి, గడవలాడుతున్నాయి. దాని తర్వాత మేము మళ్ళీ పాములో చూడడానికి వెళ్ళాం. ఒక పామేమో సేమ్ చెట్టు కర్రల్లోనే ఉంటుంది, ఒక పామేమో సేమ్ మట్టి కర్రల్లోనే ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, క్రొకోడైల్స్ అన్నీ కూడా నీళ్ళలో పడుకుంటున్నాయి. ఆ క్రొకోడైల్స్కి చాలా పెద్ద పీసెస్ వేస్తున్నారు. ఇంక ఇవైతే ఎలిగేటర్స్. వీటి పళ్ళు అనేవి చాలా షార్ప్గా ఉన్నాయి. భయమైంది నాకు, జాయ్కి. సో దాని మూత అయితే చాలా పెద్దగా ఉంది. సో కొన్నరికైనా మూతుంది. సో మేమందరం చెప్పి ఏడగేడసని గట్టిగా వచ్చాము. ఒక పామేమో సేమ్ మట్టిలోనే దాక్కుంది. సో ఇంకో పామేమో సేమ్ చెట్లాగే ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు పెద్ద స్నేక్. సో ఒక స్నేక్ ఏమో సేమ్ చెట్టులాగే ఉంది. సో ఇవైతే టార్టాయిస్.
టార్టాయిస్ దీనికన్నా పెద్దవి ఉన్నాయి కానీ అవును. అవి చూడలేకపోయాము. ఇక్కడ మీరు చూడొచ్చు పెద్ద పెద్దవి చాలా ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా మీరు, వీటిని ఉడుములు అంటారు. ఉడుములు రాక్షస బలి. ఇవి చాలా పెద్దగా ఉంటాయి